Hi guys, welcome to my channel Raw Facts. Finally, RCB into the playoffs. సో ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే ఆర్సీబీ ఫస్ట్లో అందరూ చూసుకున్న విధంగా అస్సాం ట్రైన్ ఎక్కే ఫస్ట్ టీం ఆర్సీబీ అనుకున్నారు. కానీ అందరినీ నోరు మూయించుకొని ఆర్సీబీ ఎవరు ఊహించని విధంగా 6 విజయాలని ఒకటేసారి సాధించి ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టింది ఆర్సీబీ. ఇందులో మ్యాచ్ చూసుకుంటే ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ అద్భుతమైన టీమ్ ఎఫెక్ట్స్ అనేది ఇందులో కనబడడం జరిగింది. మీరు చూసుకుంటే ఓపెనర్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్, రజత్ పాటిదార్, కెమెరన్ గ్రీన్, మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఓవరాల్గా 218 రన్స్ అనేది చేశారు. సిఎస్కే క్వాలిఫై అవ్వాలంటే 201 రన్స్ అనేది చేస్తే క్వాలిఫై అవుతుంది. కానీ దానిని ఆర్సీబీ 27 రన్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. మీరు చూసుకుంటే అద్భుతమైన బౌలింగ్తో అందరూ వికెట్లు తీసి అద్భుతమైన ఫీల్డింగ్ చేసి అందరూ ఆర్సీబీ టీమ్ ఎఫర్ట్స్తో క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీ ఫస్ట్లో ఓన్లీ 7 మ్యాచెస్లో 1 మ్యాచ్ మాత్రమే విన్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. అదే సెకండ్ ఫేజ్లో ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే లూజ్ అయ్యి 6 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లూజ్ అయ్యి చెన్నై సూపర్ కింగ్స్తో లూజ్ అయింది. దాని తర్వాత పంజాబ్తో విన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 7 మ్యాచెస్ అనేది వరుసగా లూజ్ అయింది. తర్వాత టీమ్ చేంజెస్ చేసుకొని టీంని కంబ్యాక్ ఇస్తూ లైన్గా 6 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది ఆర్సీబీ. ఈ రోజుతో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్తో అద్భుతమైన టీమ్ మెంబర్స్తో మ్యాచ్ని విన్ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ చూసుకుంటే అద్భుతమైన ఎఫర్ట్స్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా టోటల్ టీమ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నాం కానీ లాస్ట్ ఇన్నింగ్స్లో కూడా లాస్ట్ ఓవర్లో కూడా ఎస్ఎల్ అద్భుతమైన బౌలింగ్ అనేది వేశాడు. అదే మీరు చూసుకుంటే మీరు ఎంతమంది అనుకుంటున్నారో ఆర్సీబీ క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫై అవ్వి ఈసారి కప్ కొట్టాలి అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. సో ఫైనలీ ఆర్సీబీ ఇంటూ ద ప్లే ఆఫ్ కప్ కొట్టాలని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.